సో నా లైఫ్ లో కూడా ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్. నా పాత యూట్యూబ్ ఛానల్ అయితే పోయింది. దానికైతే ఎంత సపోర్ట్ చేశారో దీనికి అంత సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్ వాళ్ళు అయితే మాకైతే టూర్ కి అయితే తీసుకెళ్తున్నారు. ఈ బస్ లో నేను మా మమ్మీ అందరం అయితే వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే బస్ ఎక్కగానే డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో మేమైతే కొండపల్లి ఈవెంట్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే స్టూడెంట్స్ కి విఐపీ పర్సన్స్ అందరికి అయితే అరేంజ్మెంట్ అయితే చేశారు. సో ఈ గ్యాప్ లో హ్యాండ్ మేడ్ కొండపల్లి బొమ్మలు అయితే చూడడానికి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ బొమ్మలు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. మీకు కూడా కావాలంటే ఒకసారి కొండపల్లి విజిట్ చేసి కొనుక్కోండి. ఇప్పుడైతే మీకు అయితే ఒక బొమ్మ చూపిస్తాను. ఈ బొమ్మ వచ్చి మొత్తం 6,500 అంట. మామూలుగా లేదు రేట్ అయితే. బొమ్మ చూడడానికి కూడా మామూలుగా లేదు. విష్ణుమూర్తి ఎయిర్ అవుతార్ అలాంట అందుకే అంటారు ప్రైజ్. కొండపల్లి బొమ్మలన్నీ ఇక్కడే తయారు చేయాలని చెప్పి పేటెంట్ రైట్స్ తీసేసుకున్నారు అన్నమాట వీళ్ళందరూ. ఈ లోపల అయితే మాకైతే స్టేజ్ మీద అయితే పిలిచారు ఫోటో అయితే దిగడానికి. మేమైతే స్టేజ్ నుంచి దిగంగానే మాకైతే కొండపల్లి బొమ్మలు అయితే చూపించారు. అవి మాత్రం మామూలుగా ఇవన్నీ తయారు చేయడానికి ఒక పర్టికులర్ చెక్క ఉంటుందంటే దాంట్లోనే తయారు చేస్తారు. అది మాత్రం అన్ని చెట్లు లాగా మట్టిలో అయితే పెరగదంట. ఈ చెట్టు ఓన్లీ కొండల మధ్యలో ఉన్న వాటర్ తోనే పెరుగుతాయంట. సో మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ఎంత బాగా చెక్కారో చూడండి ఒకసారి ఈ బొమ్మను. సో ఈ బొమ్మలన్నీ కొండపల్లి ప్రాంతంలోనే ఎక్కువగా చెక్తారంట. సో ఇక్కడ వీలైతే కల్కి మూవీలో ఉన్న బుజ్జి కారణం కూడా చెక్కేసి ఇక్కడ పెట్టారు మాట. సో మన యూత్ అందరికి నచ్చడానికి కూడా వీళ్ళు కొత్త కొత్త బొమ్మలు కూడా తయారు చేస్తున్నారు. ఈ బొమ్మలు ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి చెక్కుంటూ వస్తున్నారంట. సో ఈ లోపల అయితే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్రెండ్ గారి ఫోన్ అయితే కింద పడి పగిలిపోయింది అండ్ అలాగే బ్యాటరీ కూడా ఉబ్బిపోయింది. వారైతే 7th క్లాస్ నుంచి యూజ్ చేస్తున్నారు. ఇట్లా జాగ్రత్త పడుతున్నారు. మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో కొండపల్లి గురించి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. దాని హిస్టరీ గురించి మొత్తం ఎలా తయారవుతుంది, ఎలా తయారు చేశారు అని చెప్పి. మాకైతే ఒక బూందీ అండ్ పల్లి లడ్డు అయితే ఇచ్చారు. సో ఇదే మాట ఆ చెట్టు అండ్ దాని పక్కన ఉండే విత్తనాలు అండ్ ఇదే ఆ చెక్క. ఈ చెక్కతోనే మాట మన కొండపల్లి బొమ్మలు అయితే తయారు చేస్తారు. ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ చాలా యూనిక్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో మాకైతే మీటింగ్ అయితే అయిపోయింది. మేము రిటర్న్ టు కాలేజ్ అయితే అవుతున్నాము. మేము వెళ్తున్న ఈ వ్యూ అయితే చాలా బాగుంది. మేమైతే కాలేజ్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.